అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోలో స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ గా కనిపించే వాళ్ళలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చింది. ఇక మిస్టర్ టీ మిస్టర్ పోలిశెట్టి అనే డీసెంట్ హిట్ తర్వాత 3 ఏళ్లకి ఇలా అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి బారిలోకి దిగాడు నవీన్. ట్రైలర్ సాంగ్స్ తోనే ఇది పక్కా పండగ ఎంటర్టైనర్ అనే క్లారిటీ మూవీ టీం ఇచ్చింది. అయితే పండగకు వచ్చిన అనగనగా ఒక రాజు సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. జమీందారీ వంశానికి చెందిన రాజుకి రిచ్గా బతకాలని కోరిక. ఆస్తులన్నీ తాత కరగబెట్టడంతో లేని దర్పాన్ని ప్రదర్శిస్తూ కాలం వెల్లదీస్తూ ఉంటాడు. తన బంధువుల్లో ఒకతను ఆస్తులున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడంతో తాను కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. పక్క ఊరికి చెందిన చారులత అనే తనకు కరెక్ట్గా సెట్ అవుతుందని భావించి ఆమెను ప్రేమలో పడేలా చేస్తాడు. కోట్లాది రూపాయల ఆస్తులున్న చారులతను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే రాజుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఆస్తులున్న ఆమెను చేసుకున్నాక తెలిసిన షాకింగ్ విషయం ఏమిటి? అసలు చారులత రాజుని ఎందుకు ప్రేమించింది? చివరికి రాజు ఏం చేశాడు? వీరిద్దరూ చివరి వరకు కలిసి ఉన్నారా లేదా మధ్యలో ఎర్రిబాబు పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆ సినిమా మీద అంచనాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో అతను ఎంచుకున్న సినిమాలు అలాంటివి. ఖచ్చితంగా విలక్షణంగా ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాడు నవీన్. ఈ సినిమా కూడా దాదాపు అలాంటిదే అని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక రొటీన్ సినిమాతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం, హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్లి అంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్తో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచారు. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగానే సాగింది. ఇక పొలిటికల్ యాంగిల్ ఒకటి యాడ్ కావడంతో ఒక పొలిటికల్ సెటైర్ లాగా సినిమా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంది. చివరిలో ఎప్పట్లాగే ఒక మెసేజ్ ఇచ్చి సినిమాను క్లోజ్ చేశారు. అయితే ఓవరాల్గా చూస్తే కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో నవ్వించడంలో సినిమా టీం సక్సెస్ కాలేదని చెప్పాలి. కానీ నవ్వించిన కొన్ని చోట్ల మాత్రం కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇక నటుల విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టికి ఇలాంటి పాత్రలో కొత్తమీ కాదు. కొట్టిన పిండి. ఈ రాజు అనే పాత్రలో నవీన్ పోలిశెట్టి ఇమిడిపోయాడు, ఒక రకంగా అదరగొట్టాడు. మీనాక్షి చౌదరి కూడా అమాయకమైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని చెప్పాలి. చమక్ చంద్ర, జబర్దస్త్ మహేష్ వంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది, ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. నిడే విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. సంగీతం బాగుంది, ఇక నేపథ్య సంగీతం సైతం సినిమాకు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.